అనుకుంటున్న వ్యక్తి జీవితం రాగలగాలి. నా ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. నా ప్రభు నిత్యముగా ఆ స్థితిలోకి తీసుకొని వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా కానీ, ఏ విషయమైనా కానీ నువ్వేం చేయాలి తెలిసిన? పాజిటివ్గా మాట్లాడగలగాలి, పాజిటివ్గా మాట్లాడగలగాలి. చూసిన వెంటనే నెగిటివ్లోకి వెళ్ళిపోకూడదు. చూసిన వెంటనే మైనస్గా ఎప్పుడు మాట్లాడుకోకూడదు. ప్రియమైన వాళ్ళు మైనస్గా ఎప్పుడు మాట్లాడమాకండి. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటా ఉండే ఈ లోపు సంబంధం అంటగట్టేస్తారా? మన వాళ్ళ బతుకులు అట్లా ఉన్నాయి. అర్థమవుతుందే? ఆ అబ్బాయి ఆ అమ్మాయి మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకవేళ మాట్లాడుకుంటున్నారు అనుకో, ఈ లోపే ఆ అబ్బాయి ఆ అమ్మాయితో గంటలను మాట్లాడాడు. ఏం మాట్లాడా? ఏముందో ఏమీ లేకపోతే అంతసేపు ఎందుకు మాట్లాడతారా? అంటగట్టేయడమే. అన్నాడు భార్యలు లేరా, అట్లాంటి భర్తలు లేరా? అర్థమవుతుందా? అందుకేదా కుటుంబాలు పాడైపోతున్నది. అందుకేదా కుటుంబాలు ఏమంటే చుట్టుకొకరు పుట్టకొకరు మారుతున్నది. అందుకేదా సమాధానం లేకుండా పోయేది. అందుకేదా అక్కడ అభివృద్ధి పదం కల్పించకపోయేది. అందుకేదా ఆత్మ సంబంధంగా నువ్వు వర్తిల్లలేకపోయేదని కారణం అది కాదా? ఆ మధ్య ఇడు పార్కుకు పోయాడంట. చిన్నరావూరు పార్క్ అనుకోండి, మీకు బాగా తెలుస్తుంది కదా. లేకపోతే గుంటూరుకు పోతే గాంధీ పార్క్. అది గాంధీ పార్కా? లేకపోతే ఇంకొంచెం కూడా దూరం పోయి ఉంటారులే, మంగళగిరి దగ్గర కూడా పోయి ఉంటారు మీరు. అదేముంది చెప్పొచ్చుగా, నాకు తెలుసు కదా. మీరు ఆల్రెడీ షికార్లు చేసే స్థితిలో ఉన్నారు కదా. హాయిల్యాండ్ కూడా పోయే ఉంటారు, అంత దూరం కూడా పోయే ఉంటారు. పోయారు అనుకో, పార్కుకో లేకపోతే అక్కడికో ఇక్కడికి పోయి అక్కడ ఉన్నారనుకోండి, కూర్చొని ఉన్నారనుకోండి. నీ పని ఏంటి? నువ్వు ఎందుకు పోయావు చెప్పొచ్చుగా. ఎందుకు పోయావు? చూసేదానికి పోయావు. చూసేదానికి పోయిన వ్యక్తి ఏం చేయాలి? చూడాల్సింది చూడాలి, కాముగా రావాలి. అవునా కదా? అదే పార్కులో అక్కడేడో ఇద్దరు కూర్చొని ఉన్నారు. నల్లటి గ్లాసులు పెట్టాడు. వాడి ముఖం చూస్తే ఎర్రగుంది, దొండపండులాగుంది. నల్లటి గ్లాసులు పెట్టాడు. ఇలా కూర్చొని కాళ్ళు ఊపుతా పక్కలో ఒక అమ్మాయి, మీకు చెప్పకూడదు మరి, హల్లెలూయా. ఒక అమ్మాయి కూర్చొని ఏమండి, ఆ తర్వాత వాడు ఇట్లా చేసి ఏమండి, ఆ పిల్ల ఇలా చేసి మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళే మాట్లాడుకుంటారు, మాకు తెలీదు. తెలుసుద్దా? పక్కలో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఏమో అర్థం కాదు. అవునా కదా? ఆడాడో కూర్చొని మాట్లాడుకుంటే ఏం అర్థమవుతుంది? ఒకవేళ లిప్ రీడింగ్ వస్తే వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందో నాకు తెలియదు ఆ విషయం. హల్లెలూయా. మొత్తం మీద మాట్లాడుకుంటా ఉన్నారు. ఇటు పోయినోడు పోయి ఏం చేయాలా? అక్కడ ఏదైనా వాటర్ ఫాల్స్ ఉంటే, అదే వాటర్ ఫాల్స్ అంటే ఏమంటారు వాటిని చెప్పొచ్చుగా. ఒక రంధ్రంలో ఎంత ఉంటుంది, అందులో నీళ్ళు పోతా ఉంటే అందులో దూకితే ఎక్కడో పోయి తేలుతారు కదా. స్విమ్మింగ్ పూల్ కాదు, ఏమంటారా మీకు తెలియాలి. లేకపోతే సగం పైప్ ఉంటుంది, సగం కోసేసుకుంటే సగం పైపే, అందులో నీళ్ళు ఉంటే నీళ్ళు పోతా ఉంటే అందులోకి పోతే అలా పోతా ఉంటాం. వీడు పోయి చూడాలా, లేకపోతే ఆడికి పోయి ఎక్కాలా, టికెట్ తీసుకొని ఎంజాయ్ చేసుకొని కాముకు రావాలా. అవునా కదా? వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటే ఈడ పోతాడు, అలాంటి పోతాడు, మళ్ళాటి పోతాడు, మళ్ళీ ఇటు వస్తాడు. వీడు అనుకునేది ఏం తెలిసిన? గంటన్నర నుంచి చూస్తున్నా, వాళ్ళు అణిచి లేయడం లేదే. వీడికి ఎందుకు? వీడికి ఏం అవసరం? వీడు ఎందుకు పోయాడు? ఈయన అడుగుతున్నారు చెప్పొచ్చుగా. వీడు ఎందుకు పోయాడు కదా? చూసి రావడానికి పోయినాడు. చూసి రావచ్చు, కాలు చూస్తే ఎట్లా? చూసి రావాలి కదా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటే వీడికెందుకు? వాడు ఎంతసేపు మాట్లాడుకుంటే వీడికెందుకు? వాడు ఎంతసేపు అక్కడ కూర్చుంటే వీడికెందుకు? వీడికి ఏం పని? అర్థమవుతుందా? మళ్ళా పోతాడు, మళ్ళా వస్తాడు, మళ్ళా పోతాడు. అక్కడ పోయి టీ కొట్టుంటే అక్కడ టీ తాగుతాడు, మళ్ళా స్నాక్స్ ఉంటే అక్కడ స్నాక్స్ తింటాడు, మళ్ళా ఆ డాడీకి పోతాడు, చూస్తాడు, మళ్ళా అక్కడి నుంచి ఎక్కడికో. వీళ్ళ మీద నుంచి ఫోకస్ పోట్లే. అర్థమవుతుందా? ఆ తర్వాత
వాళ్ళు పాపం సాయంకాలంగా ఎండ అయ్యంత అయిపోయిన తర్వాత ఆ ఇద్దరులా మాట్లాడుకున్నసేపు మాట్లాడుకున్నారు, ఏదో తెలుసుకున్న తిన్నారు. ఆ తర్వాత పోదాం పద అనుకొని ఆ అమ్మాయి లేచిందండి. ఆ తర్వాత ఈడు కూడా లేచాడు. లేస్తే ఆ పిల్ల చేతిలో కర్ర ఉంది, ఎంత పెద్ద కర్ర. ఈ కర్ర వాడి చేతులు పెట్టి, ఒక మొదలు వాడి చేతులు పెట్టి, ఒక మొదలు ఈమె చేతులు పెట్టుకొని దా పోదాం దా నడిపించుకుంటా పోతా ఉంది. వాడెవడు ఇప్పుడు చెప్పండి? అంటే వీడికి ఏ తపన? వాస్తవం తెలీదు, అర్థమైందా? వాళ్ళ గురించి వాస్తవం తెలీదు, నిజం తెలీదు. అయినా సరే ఏం మాటలు మాట్లాడతాడు? అర్థమైందా? మీకు అర్థమైందా? ఇంకా అర్థం కాకపోతే ఎట్టుంటుంది? హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో ఏ విషయాన్ని కూర్చొని ఎప్పుడు ఏదైనా సరే మైనస్గా మాట్లాడడం నీ జీవితానికి మంచిది కాదు. నీ హృదయములో అది నిండి ఉంది కాబట్టి అదేదంటారే పచ్చ కామెరలోడికి. ఇప్పుడు చెప్పండి గట్టిగా, ఇదన్నా తెలుసు కదా. ఈ మనిషికి పచ్చ కామెరలు అయినాయి, అర్థమవుతుంది. నాకు పచ్చ కామెరలు అయినాయి అని అనుకోరు. అర్థమైందా? ఇప్పుడు లోకమంతా ఎలా కనబడుతుందన్నా, హే ఆవిడ పచ్చ కనబడుతుంది, వీడు పచ్చ కనబడుతుంది, వీడు పచ్చ కనబడుతున్నాడు అంటాడు. అరే అసలు పచ్చదనం అయ్యింది ఎవరికి చెప్పరండి? వీడికి పచ్చ కామెరలు అయినాయి. ఏమంటే హృదయం అంతా లోపలంతా పెట్టుకొని, ఏమంటే ఇప్పుడు మరలా ఏ మాటలు వస్తాయి? ఇప్పుడు చెప్పండి, విశ్వాసం మాటలు వస్తాయా? పొరపాటును కూడా రావు. ఎందుకు వస్తాయి? నీ హృదయం నిండి ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం నిండి ఉండును గాక. హల్లెలూయా. అప్పుడు విశ్వాసపు మాటలు మాట్లాడుదువు గాక. అంతెందుకు, ఎవరి సంగతి ఎందుకు, నా సంగతి నేను చెప్తాను వినండి. మన మందిరానికి వస్తూ ఉంటారు, మీద అమ్మాయి కనిపించలా, నాకు తెలీదు, వాస్తవంగా నాకు తెలీదు. మన మందిరానికి ఆ అబ్బాయి వస్తూ ఉంటాడు, బైక్ మీద ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గర దించొచ్చాడు. ఆ అమ్మాయి ఇంటి దగ్గర దించొచ్చాడు. నేను చూసా, ఆ అమ్మాయిని ఎందుకు ఎక్కించుకుపోయావురా, నీకేం పనిరా, నీకెందుకురా అని నేను అడిగా. నాకు తెలియకుండా అడిగా. ఆడేమన్నాడంటే, అన్న మా చెల్లెలేనన్నా అన్నాడు. నాకు ఆ విషయం తెలీదు. నేను వాడిని సరి చేద్దాము, బాగు చేద్దాము, ఒకవేళ పరిస్థితి తారుమారుగా అవుతాయేమో అని అనుకొని, నీకేం పన్నా, నువ్వు ఎందుకు ఎక్కించుకుపోయావురా, నీకేం అవసరం రా అని నేనే అడిగా. అర్థమవుతుందా? కాస్త గుర్తెరగని ప్రియమైన వాళ్ళరా, మనం ఎప్పుడు మైనస్గా వాళ్ళ అన్న చెల్లెల్లో, లేకపోతే చెప్పండి అక్క తమ్ముళ్ళో, లేకపోతే ఆలోచించే ప్రియమైన వాళ్ళరా, మనకేం సంబంధం, మనకెందుకు? నేను అనేది మనకెందుకు? నీకేముండాలి, నీలో ఏముండాలి? విశ్వాసం ఉంటే నువ్వేం మాటలు మాట్లాడతావు? ఇప్పుడు గట్టిగా చెప్పండి. ఒకవేళ ప్రియమైన వాళ్ళరా, నీలో బలహీనత ఉంటే కూడా నేను బలహీనుణ్ణి అనమాక, నేను బలవంతుని అను. యేసయ్య కృప దయచేయును గాక. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ పరిస్థితుల గురించైనా సరే నువ్వు ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచన చేయి, నెగిటివ్గా ఆలోచన చేయకు. నెగిటివ్గా ఎప్పుడు థింక్ చేయమాక. ఎప్పుడైనా సరే, ఏ విషయంలో సరే నువ్వు పాజిటివ్గా థింక్ చేయి. అప్పుడు ఏమొస్తాయంటే విశ్వాసం మాటలే లోపల నుంచి వస్తాయి. హృదయము నిండి ఉన్నదాన్ని బట్టే నోరు మాట్లాడును గాక. హల్లెలూయా. ఇప్పుడు భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉన్నారు. ఏదో సంథింగ్ సమస్య వచ్చింది. సమస్య రాకుండా ఎక్కడ ఉంటాయి? రాకుండా ఎక్కడ ఉంటుంది? ఏ కుటుంబం ఉంటుంది రాకుండా ఉంటుందా? ఉండదు కదా. వచ్చినప్పుడు ఏం మాటలు మాట్లాడాలి నువ్వు? చెప్పరామండి, ఇంకా ఆయన మారడండి అని నువ్వు అంటావు. ఆయన అడిగితే ఏమంటాడు? ఆమె మనసే మారదన్నా, అంత దరిద్రం మనసు ఏమి లేదు, ఇంకొకటి లేదన్నా. ఎవరితో మాట్లాడి అంటగట్టేస్తుందన్నా, ఎవరితో మాట్లాడినా
ఏమి సంబంధం నీకు, ఏమి సంబంధం నీకు, ఏమి సంబంధం నీకు, ఏమి సంబంధం నీకు అనే మాట్లాడుతూ ఉంటుందన్న. ఇంకిద్దరికి సమాధానం ఉంటుందా? చెప్పండి. ఇద్దరు ఒక చోట ఉండగలుగుతారా? ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా. నువ్వు ఎప్పుడైనా సరే నీ భర్త గురించి అయినా సరే, నీ భార్య గురించి అయినా సరే, ఎప్పుడైనా మైనస్గా ఎప్పుడు మాట్లాడమాక, ప్లస్గానే మాట్లాడు. హల్లెలూయా. నీ పిల్లలు చదవడం లేదా, ప్లస్గా మాట్లాడు. నా దేవుడు అదే చెయ్యును గాక. బైబిల్లో ఉంది కదా, నీ విశ్వాసము నిన్ను చెప్పండి స్వస్థపరుస్తావునా కదా. నీకు విశ్వాసం అనేది ఉంటే నువ్వేం చేస్తావు? నీ నోరు ఒప్పుకుంటా ఉంటుంది. ఈడు జ్ఞానం లేనుడు, తెలివి తక్కువ దద్దమ్మ యతవా అని చెప్పేసి ఇవే లోపల పైకి మాట్లాడే మాటలు వేరు. అదేదో ఎవరో ఆ నిర్వచనం చెప్పారు, వా అంటే 1000 సంవత్సరాలు ధనధాన్యములతో వర్ధిల్లు అని అంట. నాకు తెలియదు. హల్లెలూయా. వెధవా అంటే అర్థం ఏంటంటే అదేది హృదయంలో నిండి లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? పైన నుంచి మాట్లాడేది వెధవా. అర్థమవుతుందా? హృదయంలో అది నిండు అనుకోండి, ఇంకెట్లుండే పరిస్థితి ఆలోచన చేయండి. ఎప్పుడు వీడికి చదువే రాదన్న, వీడు దద్దమ్మ అన్న. ఏంటంట చెప్పండి, వీడు దద్దమ్మ అన్న, వీడు ఎందుకు పనికిరాడన్నా, ఏ విషయంలో పనికిరాడన్నా అని నువ్వు అంటా ఉన్నావు అనుకో. ఎవరిని కన్నది ఎవరు? పెంచింది ఎవరు? పెద్ద చేస్తున్నది ఎవరు? ఫీజు కట్టేది ఎవరు? ఆటో ఎక్కిచ్చేది ఎవరు? మళ్ళీ వండి పెట్టేది ఎవరు? క్యారేజ్ ఇచ్చేది ఎవరు? ఎన్ని చేసేది ఎవరు? నువ్వే కదా. మరి నీకే నీ కుమారుని విషయం ఒక క్లారిటీ లేకపోతే ఎట్లుంటుంది పరిస్థితి? హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితం ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే, నీ కుమారుని కూర్చా, వాడి చదువును కూర్చా, లేదా ఉద్యోగాన్ని కూర్చా, లేకపోతే వ్యాపారాన్ని కూర్చా, నీవు చేస్తున్న వ్యాపారాన్ని కూర్చా, లేదా నీ చేతి పని కూర్చా, ఏమండి ఏ విషయంలో సరే, నీ బలహీనత కూర్చా, ఏ విషయం సరే, ఏమండి బైబిల్ ఏమనుంది? నన్ను బలపరుచువాని ఎందే నేను. ఆ మాట అనుకోవచ్చు కదా. అది రానే రాదు. నేను బలహీనండి ఏంటంట, 4 కంచాలు తింటది మళ్ళా. హల్లెలూయా. అవలీలగా లేపేస్తుంది, 4 పళ్ళలు లేపేస్తుంది. నేను బలవంతుని అనుకోవచ్చు కదా. నన్ను బలపరిచేవాడు ఉన్నారు, ఆయన యందు నేను సమస్తమును చేయగలను అనొచ్చు కదా. అది అనరు, ఆ మాట అనరు. ఆ మాట మాట్లాడండి. నా ప్రభు ఆ మాటలకి మీద నోట ఉంచును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏదైనా ప్రియమైన వాళ్ళరా, నువ్వు పాజిటివ్గా థింక్ చేయగలిగిన ఆ స్థితిలోనికి రాగలగాలి. నీకు పచ్చ కామెరలు అయ్యి లోకమంతా పచ్చ కనపడుతుంది ఎప్పుడు అనుకోమాక, ఎప్పుడు అనమాక, అడుకోమాక. ఎప్పుడు ఆ దరిద్ర బతుకు నీలో ఉంది కాబట్టి, ఆ దరిద్ర బుద్ధులు నీలో ఉంటాయేమో, అవి తొలగించుకో ముందు. అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. నీవు తొలగించుకోకుండా ఏమంటే నాకు పచ్చ కామెరలు కాలేదు, నాకేమో బాగానే ఉంది చూపు, లోకమంతా పచ్చ కనపడతా ఉందని ఎప్పుడు అనుకోమాక. నువ్వు చేసేది నీతి, చెప్పండి, ఇతరులు చేసేది అదేది అంటారు కదా. ఈ మధ్య కొత్తగా స్లోగన్ ఒకటి ఇచ్చారే, ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడమాక. హల్లెలూయా. నీవు ప్లస్లోనే తలంచు, ప్లస్లోనే మాట్లాడు, ప్లస్లోనే ఆలోచించు, ప్లస్లోనే నువ్వు సమాధానం కూడా చెప్పడం నేర్చుకో. హల్లెలూయా. నా ప్రభు అలాగూ చేయును గాక. ఇప్పుడు గొల్యాతు దావీదు ఉన్నారు. గొల్యాతు మీదకి యుద్ధానికి పోతానంటే దావీదుని ఏమన్నారు? చెప్పొచ్చుగా. ఏమన్నారు? రే నువ్వు బాలుడురా, నీ పిల్లడు, నువ్వు బచ్చాగాడివిరా, వాడు ఎవర్రా? యుద్ధాభ్యాసం చేసిన వాడురా, వాడు వీరుడురా, సూర్యుడురా. వాడి దేహదారుఢ్యం చూడ ఎట్లా ఉందో, వాడి ఎత్తు చూడ ఎట్లా ఉందో, వాడి ఈటు చూడు, వాడు ఎలా ఉన్నాడు చూడు. వాడి మీదకి నువ్వు యుద్ధానికి వెళ్ళలేవు అంటే
దావీదేమన్నాడు, నిజమేనండి అన్ని చూస్తుంటే మీకులాగా నాకు కూడా భయం వస్తుందండి, నేను కూడా ఎందుకోలేండి మా డాడీ పంపించాడు కదండి, ఈ పని చూసుకుని వెళ్ళిపోతానండి అని పోయాడా? మీరు భయపడవచ్చు, నేను భయపడను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు భయపడవచ్చు, నేను భయపడను. వాడు ఎవరితో? సున్నతి లేని ఫిలిష్తీయుడు. నేనెవరిని? జీవము కలిగిన దేవుని బిడ్డని. నాకు సున్నతి ఉంది, నేను మారు మనసు పొందా, బాప్తిసం పొందా, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నా. నా యేసయ్య నాకు కాపరిగా ఉన్నాడు. అరణ్యంలో అడవిలో గొర్రెలు కాసుకుంటా ఉంటే సింహం వచ్చింది, ఆ సింహాన్ని నా చేతికి అప్పగించాడు. ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కూడా నా చేతికి అప్పగించాడు. వీడంతా, వీడి బతికెంత, వీడి మీదకి నేను వెళ్తా యుద్ధానికి, నేను జయిస్తా అని ఎలా విశ్వాసం మాట్లాడు చూడండి. ఎవరు? బచ్చాగాడు. ఇప్పుడు చెప్పండి మన భాషలో ఏంటి? బచ్చాగాడండి, పిల్లోడండి. కొంతమంది తల్లులు ఎంతో కాలంగా ఏమంటే మందిరానికి వస్తున్నా యేసుప్రభువు నమ్మినా ఆ విశ్వాసం ఉండడంలే, ఆ మాట్లాడలేకపోతా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కన్నారే, వాళ్ళు కని పెంచుతున్న ఆ పిల్లలు చెప్తా ఉన్నారు, మా అమ్మకి విశ్వాసమే లేదన్నా, దేవుడు చేస్తాడన్న విశ్వాసం లేదన్నా అని అంటేనే ఉన్న పిల్లలు చెప్తా ఉన్నారు. నీవేమో ఆ స్థితిలో ఉన్నావు, నీ కన్న పిల్లలేమో ఈ స్థితిలోకి వచ్చేస్తా ఉన్నారు. ఆ దేశంలోనే అదే దేశ పౌరుడు, ఆయన రాజ్యంలో ఉన్నా ఏమంటే అదే దావీదు అంటాడు, నేను వెళ్తా, నేను యుద్ధానికి పోతారే, నువ్వు వెళ్ళలేవురా, నువ్వు పిల్లోడురా అని అంటే, లేదు నేను వెళ్తా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో ఏ రోజైనా సరే విశ్వాసం అనేది హృదయములో ఉంటే, ఇప్పుడు చెప్పండి, హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతూనే ఉంటుంది. హృదయం విశ్వసిస్తుంది, నోరు మాట్లాడుతూనే ఉంటుంది. అట్టి కృప ప్రభువును అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఇంకా నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే నిశ్చలముగా పట్టుకొనగలిగిన స్థితి ఎలా వస్తుంది తెలిసినా? నువ్వు ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకోగలిగే స్థితి ఎలా వస్తుంది తెలిసినా? నువ్వు మాట్లాడే మాటలు బట్టి, నీ రిపోర్ట్ని బట్టి, ఆ మాటలు వస్తే నువ్వు తీసుకొస్తున్న సమాచారాన్ని బట్టి అర్థమవుతుందా? తర్వాత ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తాను చూడండి. మార్కు సువార్త తీయండి, 14వ అధ్యాయం 66 నుంచి చూడండి. కొంచెం త్వర చదువుతారా? ముగిచ్చేస్తా. పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికెత్తలలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకున్నట్టు చూచెను. అతని నిదానించి చూచి, నీవును నజరేయుడుగా ఆ యేసుతో కూడా ఉండినవాడవు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేనెరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. ఆ పనికత్తె అతన్ని చూచి, వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచి ఉన్న వారిలో మరలా చెప్పసాగను. అతడు మరలా నేను కానను. కొంతసేపు అయిన తరువాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతురును చూసి, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయుడు గదా అనిది. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుషుని నేనెరుగను. పేతురు ప్రియమైన వాళ్ళరా, ఒకసారి గమనించండి. అన్న మాటలు గమనిస్తే ఒకటే ప్రశ్నకి ఒకటే జవాబు చెప్తా ఉన్నాడు. నీవు ఆయనతో ఉన్నవాడవు కదా, ఆయనతో తిరిగిన వాడవు కదా, ఆయనతో ఉండగా మేము చూసాం కదా అని అంటే, నేను కాదమ్మా, నేను కాదు, నాకు ఎవరు, ఆయన ఎవరు నాకు తెలియదు. ఇదే మరలా చెప్తా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? అదేవిధంగా మన వ్యక్తిగత జీవితంలో హృదయం విశ్వాసముతో నింపబడి ఉంటే ఏం చేస్తా తెలిసినా? ఒకసారి చెప్పడమే కాదు, మరలా చెప్తానే ఉంటుంది నోరు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప ప్రభువును అనుగ్రహించును గాక. ఒకే విషయం కావచ్చు, ఏమండి, లేదా 2 విషయాలు కావచ్చు, లేదా 10 విషయాలు కావచ్చు, మరలా చెప్తానే ఉంటాడు. మరలా నువ్వు చెప్తానే ఉంటావు. అర్థమవుతుందా? ఏమని చెప్తావు తెలిసినా? దేవుడు నాకు మంచి జాబ్ ఇస్తాడు, హల్లెలూయా, మంచి సంబంధం ఇస్తాడు, నా దేవుడు మంచిగా పెళ్లి చేస్తాడు,
నా దేవుడు నాకు మంచి ముగింపు ఇస్తాడు, మంచి ఆత్మ సంబంధమైన జీవితం ఇస్తాడు, నేను ఆత్మ సంబంధంగా ఎదగలిగేటట్టు ప్రభు చేస్తాడు అని మరలా 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 ఏమండి నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకోవడమే కాకుండా ఏమండి అందరూ కూడా చూస్తూనే ఉంటారు. నువ్వు మాట్లాడే మాటల్లో మరలా 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 చెప్పడం. అట్టి కృప ప్రభువును గ్రహించును గాక. హల్లెలూయా. అట్టి కృపచేత ప్రభు నింపి నడుపును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను పోగొట్టుకున్నానా, నా దేవుడు మరలా నాకు ఇస్తాడు. బైబిల్లో ఉంది కదా, నిశ్చయముగా నీకు ముందుగతి చెప్పొచ్చుగా. నిశ్చయముగా నీకు ముందుగతి రానే వచ్చును, నీ ఆశ చెప్పండి, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుతారు. ఈ మాటలు ఉన్నాయి కదా, ఆ మాటలు నువ్వేం చేస్తావు అంటే మరలా 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 చెప్తానే ఉంటావు. దాని మీద విశ్వాసం ఉంటే, దేవుడిది చేస్తాడు అన్న నమ్మకం ఉంటే, దేవుడు చేస్తాడన్న విశ్వాసం నీలో ఉంటే దాన్ని పట్టుకుంటావు, నిశ్చలంగా పట్టుకుంటావు. పట్టుకొని మరలా 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 మాట్లాడుతూనే ఉంటుంది ఆ నోరు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మామూలుగా చూడండి, ఈ అమ్మ నా దగ్గరికి వచ్చి అన్న ఉపవాస ప్రార్థన పెట్టాలన్నా, ఉపవాస ప్రార్థన పెట్టాలన్నా నేనంటాను ఉపవాస ప్రార్థనలన్నీ అక్కోళ్ళకి అప్పచెప్పాము, అక్కోళ్ళని అడిగితే డేట్ ఇస్తారు ఖాళీగా ఉన్నప్పుడు, అక్కడికి పోయి అడగండి అని అంటే పోయి అడుగుతూ ఉన్నారు. అక్కోళ్ళు ఏదో ఒక డేట్ ఇస్తూ ఉన్నారు, ఇంటికి వస్తూ ఉన్నారు. మీరు అక్కోళ్ళు తర్వాత చెప్పండి, ఇంకా మీకు తెలిసిన పరివారం, బంధు సపర పరివారమా ఉంటారు కదా, ఇంకా విశ్వాసం ఉంటారు కదా. ఆమె తెలుసు, ఈమె తెలుసు, ఈమె తెలుసు, ఈమె తెలుసు, ఈమె తెలుసు అంటారు కదా. ఇప్పుడు అందరినీ పిలుచుకున్నాం, అందరూ కలిసి ఏమండి 2 పాటలు పాడారు, 1 గంట సేపు లేదా 2 గంటల సేపు నీ ఇంట్లో ఉన్న సమస్యలన్నిటి కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, చదువు కోసం, ఉద్యోగం కోసం, సంతానం కోసం, వివాహం కోసం, అన్నిటి కోసం ప్రార్థన చేశారు. అవునా కదా? అవునా? ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్తారన్నా, ఆ అక్కళ్ళు వచ్చారన్నా, ప్రార్థన బాగానే జరిగిందన్నా, బాగా ప్రార్థన చేశారన్నా అని అంటే మంచిదే కదమ్మా, దేవుడు కార్యం చేస్తాడు పో అని నేను చెప్తా. కొన్ని రోజుల తర్వాత నేను అదే తల్లిని లేదా అదే అయ్యగారిని అడిగితే ఏమని, ఏమ్మా ఎట్లా ఉన్నాడు అయ్యగారు అని అంటే, ఆ సచ్చినోడు ఆడ మారుతాడన్నా. ఏంటి చెప్పండి, మరి ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టావు? అర్థమైందా? సేవకులు రావాలని ఎందుకు కోరుకున్నావు? అందరూ కలిసి ఎందుకు ప్రార్థన చేశారు? ఓ ప్రక్క ప్రార్థన చేసేటప్పుడు ఏడిస్తీవి, గగ్గోలు పెడితివి, నీ గోలు తట్టుకోలేక మళ్ళా ఏడో మాకమ్మా అని అనాల్సి వచ్చా. ఇవన్నీ జరిగిపోయా. అరే ప్రార్థన చేసాము, దేవుడు కార్యం చేస్తాడు అన్న విశ్వాసం నీకుందా? నువ్వు మరలా చెప్పగలుగుతున్నావా? అన్న ప్రార్థన చేస్తున్నా, ప్రభు తప్పకుండా మారుస్తాడు అని అనగలుగుతున్నావా? మరలా చెప్పగలుగుతున్నావా? ప్రార్థన చేశాం కదన్నా, ప్రభు కార్యం చేస్తాడు అని అనగలుగుతున్నావా? ఉపవాస ప్రార్థన ఉపవాసమే, ప్రార్థనే. తర్వాత చెప్పండి, నోటితో మాట్లాడే మాటలు ఇంకంతే, అందులో విశ్వాసం కనిపించదు. ఏమండి, ఏమాత్రం నీ హృదయం విశ్వాసంతో నింపబడినా ఆ మాటలు కూడా నీ నోట్లో నుంచి పొర్రపాటును కూడా రానే రావు. ఇక ఆ సచ్చినుడు ఆడ మారుతాడన్నా, ఆడెప్పుడు మారాలన్నా అని అంటే నీ నోరే ఆ మాట మాట్లాడితే ఇక ప్రభు ఏమంటాడు? నీ మాట చొప్పున చెప్పండి, నీ మాట చొప్పున నీకు కలుగును కాక జరుగును కాక అంటే నీకు ఆయన ముందుకు మారుతాడు? కొంచెం గమనించండి ప్రియమైన వాళ్ళరా, కొంచెం మీకై మీరు ఆలోచన చేసుకోండి. మన నోట ఇప్పుడు చెప్పండి ఏముండాలి? మన హృదయం ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అందుకనే ప్రభు అంటాడు, మీరు పరీక్ష చేసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి.
ఆ స్థితిని గుర్తెరుగుదురు గాక, ఆలోచన చేసుకొందురు గాక. నువ్వు చెప్పగలగాలి, నా దేవుడు నా స్థితిని మారుస్తాడు, నా దేవుడు నా స్థాయిని మారుస్తాడు. ఇప్పుడున్న జీవితం ఇక మీదట నాకు చెప్పండి ఉండదు. నా ప్రభు ఘనమైన గొప్ప కార్యం చేశాడు, నేను ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే ఆశ్చర్యమైన కార్యాలు ప్రభువు చెప్పండి చేస్తాడు, చేశాడు అని అనగలుగుతున్నారా? నీ నోరు ప్రియమైన వాళ్ళరా ఆ మాటలు మాట్లాడలేకపోతుంది. కారణం ఏంటి తెలిసిన? హృదయం అంతా ఏమండి విశ్వాసంతో నింపబడలేదు, కానీ దేంతోనే నింపబడింది. మీకే తెలియాలి అది. దాన్ని గుర్తెరుగుదురు గాక. హల్లెలూయా. ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తాను చూడండి ప్రియమైన వాళ్ళరా. 4:21 చూడండి, రోమాపత్రిక 4:21. ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకోవడం అంటే మీరు చూడండి, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. ఇప్పుడు విశ్వసించిన వాడు, విశ్వాసం వల్ల బలం పొందినవాడు ఏం చేస్తున్నాడు? దేవునిని మొదలు చూడండి అన్నమాట, దేవుని మహిమపరిచి దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు అనే ఆ మాట అంతవరకే కాకుండా దేవా నువ్వు ఇచ్చేందుకు స్తోత్రం, నువ్వు నా భర్తని మార్చినందుకు స్తోత్రం, నాకు ఉద్యోగం ఇచ్చేందుకు స్తోత్రం, నా వ్యాపారాన్ని ఆశ్రయించేందుకు స్తోత్రం, నా చేతి పనిని మీరు దీవించేందుకు స్తోత్రం, గతంలో ఉన్న దానికంటే 2 ఆశీర్వాదం నాకు ఇచ్చినందుకు స్తోత్రం, నన్ను తలగా ఉంచేందుకు స్తోత్రం, నన్ను ఆశీర్వదించేందుకు స్తోత్రం, నన్ను ఆశీర్వాదకరంగా ఉంచినందుకు స్తోత్రం అది దేవుని మహిమపరుస్తున్నావా? స్తుతి చెల్లించుట దేవునిని చెప్పండి మహిమపరచడం ఉందా లేదా? 50వ కీర్తన తీయండి. స్తుతియాగం అర్పించేవాడు అంటే నువ్వు స్తుతిస్తా ఉన్నావు అనుకో, దేవుని నువ్వు మహిమపరుస్తా ఉన్నట్లంటే దేవుని నువ్వు మహిమపరచగలగాలి. నిశ్చలముగా పట్టుకోవడం అంటే ప్రియమైన వాళ్ళరా దేవుని మహిమపరుస్తావు. విశ్వాసం నేను నోటితో ఒప్పుకుంటా, మాట్లాడి మరలా మాట్లాడతావు. మాట్లాడమే కాకుండా దేవుని మహిమపరుస్తానే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిని ప్రభు అనుగ్రహించును గాక, దయచేయును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము సంతానము పొందక మునిపే